చూసుకుందాము. ఎఫ్ఎస్సి 4వ అధ్యాయము 29వ వచనాలు. క్షేమాభివృద్ధికరమైన ఒకసారి చదువు. 29 వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు మనల్ని ఎంతగానో అభివృద్ధి పరుస్తున్నాడు. దేవుడు మనకు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్నిచ్చి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అయితే మనం ఇక్కడ చూడవలసిన మరి వచనం ఏంటి అని అంటే, దేవుడు ఏమంటారు, ఇంకా మీరు బ్లెస్ కావాలి, ఇంకా మీరు ఆశీర్వదింపబడాలి, మీలాగా మరి ఇతరులు కూడా ఆశీర్వదించబడాలి అని అంటే ఏమంటున్నాడు ఇక్కడ, వినువానికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనంలో పలుకుడు కానీ మీ దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే వినువారికి మేలు కలుగునట్లు, మనం పలికే మాటలు వినువారికి మేలు కలిగించే మాటలుగా ఉండాలి. అయితే ఇక్కడ ఏమంటున్నా, అవసరమును బట్టే మాట్లాడాలి. ఎట్లా మాట్లాడాలంట? అవసరమును బట్టి. అవసరం లేకుండా మాట్లాడితే విస్తారమైన మాటల్లో ఏముంటుంది? దోషం ఉంటుంది. కాబట్టి మనం ఒక టాపిక్ తీస్తాము, ఒక టాపిక్ మాట్లాడి ఆ టాపిక్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది, ఎవరెవరి దగ్గరకో వెళ్ళిపోతుంది. అది అవసరం లేదు. కానీ మనం ఏం చేస్తాము? అవసరం లేకున్నా అక్కడ మాట్లాడతాం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి అనుకూలమైన వచనాలే, అనుకూలము ఇతరులకు అనుకూలమైన వచనాలే నీ నోట రావాలి, కానీ దుర్భాష ఏది నీ నోట రావద్దు. ఎందుకు దేవుడు ఈరోజు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, అందుకే మాట్లాడుతున్నాడు. దుర్భాష ఏది నీ నోట రావద్దు. ఎందుకంటే నువ్వు క్రీస్తు బిడ్డవి, క్రీస్తును అంగీకరించిన దానవు, మరి క్రీస్తు రక్తంలో కడగబడిన దానవు, కొనబడిన దానవు కదా. అటువంటి నీవు క్రీస్తు సాక్షిగా నీవు ఉండాలి అని అంటే నీ నోట అనుకూలమైన వచనాలే రావాలి. దేవుడు ఆశపడుతున్నాడు కదా. ప్రతి వారం కూడా ఒక్కొక్క మాట ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, సరిచేసు. నీ నోట అవసరమును బట్టి అనుకూలమైన మాటలే పలకాలి. ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే మరి కొలొస్సై 3:8 చదవమ్మా. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నింటినీ విసర్జించుడి. ఇక్కడ చెడ్డ మాటలు. ఇక్కడ ఏంటంటే దేవుడు స్పష్టంగా ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు అంటే, దేవుడిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కదా. నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇక్కడ మరి బిడ్డ ఇంకెక్కడైనా నువ్వు తప్పిపోతున్నావేమో సరి చేసుకోమని ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషను, మీ నోట బూతులను వీటన్నింటినీ విసర్జించుడి కదా. కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. నువ్వు దేవుని నీతిని నెరవేర్చడానికి దేవుడు నిన్ను సృష్టించాడు. కాబట్టి నీలో కోపం ఉండొద్దు, ఆగ్రహం ఉండొద్దు, మరి దుష్టత్వం ఉండొద్దు, దూషణ ఉండొద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ దూషణ ఉండొద్దు, మీ నోట బూతులు అను వాటన్నింటినీ విసర్జించుడి. మనకు ఒక్కొక్కసారి ఊత పదం అయిపోయి ఒకటే పదాన్ని పట్టుకొని మనము మాట్లాడుతున్నాం. అది ఇతరులకు అది ఇబ్బందికరంగా మాటలు ఉంటాయి. కానీ అది మనం గ్రహించకుండా ఏం చేస్తామంటే అది ఊత పదంగా మనము మాట్లాడుతూ ఉంటాము. అయితే ఇక్కడ దేవుడు మరి ఇంకొక మాట మనం చూద్దాం. అదే ఎఫ్ఎస్సి 4:22 ఒకసారి చదవమా. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని
ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రాచీన స్వభావము. కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసగల, అంటే మునుపు దేవుని అంగీకరించినప్పుడు, ఆ దేవుని రక్తం చేత కడగబడినప్పుడు మీ ఇష్టానుసారంగా మీరు జీవించారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, మరి ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై, ఇక్కడ నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారమే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్నాం కదా. నవీన స్వభావమును ధరించుకున్న వారిగా మనం ఉండాలి అంటే మరి నోట నుండి వచ్చే మాటలు ఏ విధంగా ఉండాలంటే ఇతరులకు అనుకూలమైన వచనాలే మనము పలకాలి. అదేవిధంగా మరి ఎఫ్ఎస్సి అదే అధ్యాయము 4:32 ఒకసారి చదవమ్మా. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి కదా. కోపం వచ్చినప్పుడు ఈ వాక్యమును మనము గుర్తు చేసుకోవాలి. ఏమంటున్నాడు? ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై. ఎప్పుడైతే నీకు నీ పొరుగు వారి మీద కానీ, లేకపోతే నీ సహోదరుల మీద కానీ, సహోదరుల మీద కానీ, లేకపోతే నీ పిల్లల మీద కానీ, నీ భర్త మీద కానీ కోపం వచ్చినప్పుడు ఈ వాక్యమును గుర్తు చేసుకోవాలి. ఎఫెసీ 4:32 దేవుడు ఏమంటున్నాడు? ఒకని ఎడల ఒకడు దయ కలిగి. ఎందుకంటే మన దేవుడు దయ కలిగిన వాడు కదా. మనం అనేక సార్లు ఆయనకు కోపం పుట్టించే వారిగా ప్రవర్తిస్తున్నాం కదా. ప్రతిరోజు ఏదో ఒక విషయంలో దేవుడు మనం ఆయాసపరుస్తున్నాం. కానీ దేవుడు కరుణా హృదయుడు కదా. అందుకే మనము ఖండింపబడుతున్నాము. ఆయన పోలికగా ఉంటున్న నీవు ఏ విధంగా ఉండాలంటే కరుణా హృదయులై ఉండి క్రీస్తు నందు దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనము కూడా ఒకరినొకరము క్షమించే వారిగా ఉండాలి కదా. మరి ఆ విధంగా ఉండాలి అంటే మనలో కోపాన్ని మనము తొలగించుకోవాలి. ఇంకొక వచనాన్ని మనం చూసుకుందాము. మత్తయి సువార్త 12:36 ఒకసారి చదవము. 12:36 నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఇక్కడ దేవుడు ఎందుకు మరి నువ్వు నీ నోటిని భద్రంగా కాపాడుకో అని ఎందుకు దేవుడు చెప్తున్నాడు? నీకు క్షేమాభివృద్ధి కలగాలని దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున, తీర్పు దినమున దానికి మనము లెక్క చెప్పాలి కదా. వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాటకు మనం లెక్క చెప్పాలి. కాబట్టి అందుకే ఏమంటున్నాడంటే చెప్పవలసి ఉన్నది. అందుకే నా ప్రియ బిడ్డ జాగ్రత్తగా ఉండు. నువ్వు నా బిడ్డగా ఉన్నావు, మరి కుమారునిగా ఉన్నావు. నీ నోట వచ్చే మాటల వలన నువ్వు లెక్క చెప్పవలసి ఉంది. కాబట్టి నీ ప్రవర్తన సరి చేసుకొని ఈరోజు దేవుడు ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? నీకు క్షేమాభివృద్ధి కలగడానికే కదా. నువ్వు క్షేమంగా ఉండాలి, నువ్వు అభివృద్ధి పొందాలి, నువ్వు విస్తరింపబడాలి అని చెప్పే దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా సామెతలు 18:21 ఒకసారి చదవము. 18:21 జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. ఏంటంట? జీవ మరణములు నాలుక వశం కదా. దేవుడు నీ నాలుకలోనే జీవమును, నీ నాలుకలోనే మరణమును ఉంచి ఉన్నాడు. అంటే నువ్వు మరి దేవుని కుమారునిగా ఉన్నావు. దేవుడు నిన్ను అభిషేకించాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నువ్వు పలికే ప్రతి మాట, మంచి మాటను దేవుడు ఆశీర్వదిస్తాడు
కదా. నువ్వు పలికే ప్రతి మాట కూడా అది మంచి మాటను దేవుడు అది ఎట్లుండాలంటే దేవుడు ఎంత నువ్వు విశ్వాసం కలిగి నువ్వు ఏదైతే పలుకుతావో ఆ మాటను దేవుడు ఆశీర్వదిస్తాడు కదా. ఒకవేళ నువ్వు అవిశ్వాసంతో పలికినా అది కూడా ఫలిస్తుంది, ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఇంత స్పష్టంగా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. జీవ మరణములు నాలుక వశము, దాని ఎంతో ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. మరి నీ చేతుల్నే పెట్టాడు దేవుడు, నువ్వు ఫలాన్ని తిన్నావు. మరి మంచి ఫలాన్ని తింటావా చెడ్డ ఫలం తింటావా, దేవుడు నిన్నే నీ నోటనే పెట్టాడు కదా. ఎందుకు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. మరి అది కారణం మనం 1వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడు అని సెలవిచ్చాడు, వాగ్దానం చేశాడు కదా. ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే విశ్వాస సహితమైన మంచి మాటలు కదా, జీవంతో కూడిన మాటలు నీ నోట వచ్చినప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మరి అదేవిధంగా మరి సామెతలు 10:11 ఒకసారి చూడండి. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారం మరుగుపరచు. ఇందాకనే కదా మనం చెప్పాము, దేవుడు నీ నోట మరి జీవమును ఉంచి ఉన్నాడు కదా. నీతిమంతుల నోరు జీవపు ఊట. నువ్వు నీతిమంతుడుగా తీర్చబడ్డావు. ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించి నువ్వు బాప్తిస్మం తీసుకున్నావో నువ్వు నీతిమంతురాలిగా నువ్వు తీర్చబడ్డావు, నువ్వు అంగీకరించబడ్డావు. మరి నీతిమంతురాలుగా ఉన్న నీవు నీతిమంతుని నోరు జీవపు ఊట. ఊట మనం ఎప్పుడైనా మీరు ఊటను చూసారా? అవి నీళ్ళు ఉక్కుతూనే ఉంటాయి, ఆగిపోయినట్టుగా ఎక్కడ ఉండదు కదా, నీళ్ళు ఊరుతూనే ఉంటాయి కదా. అంటే నీ నోట వచ్చే మాట ఆ విధంగా జీవంతో కూడిన మాటలు నీ నోట రావాలి అని దేవుడు ఆశపడుతున్నాడు కదా. వ్యర్థమైన మాటలు కాదు, జీవంతో కూడిన మాటలు. ఆ జీవంతో కూడిన మాటలు నీ నోట రావాలి అంటే ఎట్లా వస్తాయి కదా. హృదయం నిండున్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మరి హృదయము దేంతో నింపబడి ఉన్నావు? విస్తారమైన మాటలు కదా, వ్యర్థమైన మాటలు కదా. వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ కూడా నీ హృదయాన్ని నింపుకున్నావేమో. దానివల్ల నీ నోట వస్తున్న మాటలు కోపం వస్తుంది కదా, బూతులు వస్తాయి, వ్యర్థమైన మాటలు వస్తుంది, శాపంతో కూడిన మాటలు వస్తాయి. అదే నీ హృదయము దేవుని వాక్యంతో నింపుకున్నట్లయితే, దేవుని మాటలు నీ హృదయంలో నేను నింపుకున్నట్లయితే నిజంగా ఆ మాటలు జీవం కలిగిన మాటలు. దేవుని మాటలు మరణము లేదు, జీవం ఉంది. అప్పుడు నీ నోట వస్తున్న మాట ఏ విధంగా జీవంతో కూడిన మాట వస్తుంది. నీ బిడ్డను బ్లెస్ చేస్తావు, నువ్వు ఇతరులతో మాట్లాడుతున్నావు, నీ నోట బ్లెస్డ్ వాక్యాలే మాటలే వస్తాయి. విను వారికి అవి మేలు కలుగుతుంది, మేలు కలిగి వారు ఆశీర్వదింపబడతారు. నీవే కాదు, నీతో సహవాసం చేసే ప్రతి వారు కూడా ఆశీర్వదింపబడతారు. అందుకే దేవుడు అంటారు, క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనాలు మనము పలకాలి అని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇంకోటి చూసుకుందాము, అదే సామెతలు 13:14 ఒకసారి చదువుదాం. 13:14 జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణ పాశంలో నుండి విడిపించును. నిజంగా ఎంత గొప్ప మాటలు దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట. జ్ఞానులు ఎవరు అని అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం కదా. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటావో నీ నోట జ్ఞానంతో కూడిన మాటలు వస్తాయి. ఆ మాటలు మరి జీవపు ఊట, అది మరణ పాశంలో నుండి. ఎవరైతే శ్రమలో కానీ శోధనలో కానీ సమస్యల్లో కానీ ఉన్నవారు నీతో మాట్లాడినప్పుడు, నువ్వు వారితో మాట్లాడినప్పుడు నీ మాటలు వారికి మరి ధైర్యం ఇస్తాయి, నీ మాటలు వారికి ఆదరణ ఇస్తుంది, నీ మాటలు వారిని విశ్వాసంలోకి నడిపిస్తుంది. అది నీతిమంతుని మరి నోట జీవపు మాట. అదేవిధంగా ఇంకోటి చూసుకున్నాము, అదే సామెతలు మరి 15:4 వచనంలో మనం చూసుకున్నట్లయితే, సాత్వికమైన నాలుక జీవ వృక్షము, దానిలో పుట్టులతో ఉన్న ఎడల ఆత్మకు
భంగము కలుగును. మరి సాత్వికమైన నాలుక జీవవృక్షం. సాత్వికము, నిజంగా మనము సాత్వికమైన మనసు కలిగిన వారంగా ఉండాలి. దేవుని హృదయానుసారంగా మనము ఉండాలి. అయితే దానిలో కుటిలత ఉన్న ఎడల ఆత్మకు ఒకవేళ మరి కుటిలత ఏదైనా ఉన్నట్లయితే ఆత్మీయ స్థితి దిగజారిపోతుంది. కాబట్టి ప్రతిరోజు ప్రతి క్షణం మనము పరీక్షను మాట్లాడుతున్నప్పుడు అది జీవంతో కూడిన మాటన మరణకరమైన మాటలా ఒకసారి మనము చూసుకోవాలి. మరి మత్తయి సువార్త 12:37 ఒకసారి చూసుకుందాం. 12:37. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని. ఇక్కడ దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. నీ మాటను బట్టియే నీతిమంతుడు అని తీర్పు నందుదువు. తీర్పు దినాన నీ మాటను బట్టియే నువ్వు నీతిమంతుడు అని, నీ మాటను బట్టియే అపరాధివని తీర్పు నువ్వు పొందుకుంటావు. దేవుడు నీకే లెక్కలు, మరి నిన్ను నువ్వే పరీక్షించుకోవడానికి మరి నీకే సమయమును దేవుడు అనుగ్రహించాడు. చివరిగా ఒకసారి చూసుకుందాము. యాకోబు 3వ అధ్యాయము 5-6 వచనాన్ని ఒకసారి చదవమ్మా. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో నుంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగచేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అట్లా చివరిగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే నాలుక గురించే మాట్లాడుతున్నాడు. అలాగే నాలుక చిన్న అవయవం, నాలుక చిన్నది. ఈ నాలుకతోని మనము మరి ప్రపంచానికి చిచ్చు పెట్టచ్చు, కుటుంబంలో చిచ్చు పెట్టచ్చు కదా, ఒక ఆఫీస్లో చిచ్చు పెట్టచ్చు, లేకపోతే ఒక ఫ్యామిలీలో చిచ్చు పెట్టచ్చు, సంఘంలో పెట్టచ్చు. అంటే ఈ నాలుక మరి అంత భయంకరంగా ఉంటుంది. ఇదే నాలుక ఒక దేశమును కాపాడవచ్చు, ఇదే నాలుక మరి కుటుంబాలను కట్టవచ్చు, ఇదే నాలుక మరి సంఘమును కూడా కట్టవచ్చు కదా. ఒక మంచి మాట, ఒక సమాధానకరమైన మాట మరి ఇరు దేశాల మధ్య సమాధానాన్ని కలగచేస్తుంది కదా ఈ నాలుక. అదే నువ్వు ద్వేషంగా, కోపంగా, కఠినంగా మాట్లాడాలంటే అక్కడ యుద్ధాలు జరుగుతాయి, నష్టము జరుగుతుంది. అంటే నాలుక అంత అధికారం ఉంది. కాబట్టి నీ నాలుక మరి నువ్వు జాగ్రత్తగా కాపాడుకోమని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడు. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెడుతుంది. ఒక అగ్గిపుల్ల చాలు అడవి తగలబడడానికి, ఒక మాట చాలు కుటుంబాలు నాశనం కావడానికి, ఒక మాట చాలు దేశాలు నాశనం కావడానికి. కాబట్టి దేవుడు జీవమును మరణమును నీ నాలుకలో పెట్టాడు. మరి నువ్వు ఏ విధంగా ఉంటున్నావో ఒకసారి పరీక్షించుకో. ఇదే కారణం, నిజంగా దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి బిడ్డ, ఏ విషయంలోనైనా ఒకవేళ నువ్వు బలహీనంగా ఉన్నావేమో ఒకసారి సరి చేసుకోమని ఇదే కాలము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనాలు మరి దేవుడు మన నోట ఉంచును గాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరం కూడా కళ్ళు